బాపట్ల జిల్లా కలెక్టర్కి విలేకరుల సమస్యపై వినతి పత్రం అందించిన బాపట్ల జిల్లా ప్రెస్ క్లబ్. బాపట్ల జిల్లా ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా, జేసీ శ్రీధర్లకు వినతి పత్రం ద్వారా జర్నలిస్టులకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నివేశన స్థలాల పంపిణీ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని కోరారు. అక్రిడిటేషన్ కలిగిన వర్కింగ్ విలేకరులందరికీ ప్రభుత్వ నిబంధనల ప్రకారం స్థలాలు కేటాయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బాపట్ల జిల్లా ప్రెస్ క్లబ్ సభ్యులు అందరూ పాల్గొన్నారు. బాపట్ల జిల్లా ప్రెస్ క్లబ్ తరఫున బాపట్ల జిల్లాలో ఉన్నటువంటి వర్కింగ్ జర్నలిస్టులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి నివేశ స్థలాల పంపిణీ కార్యక్రమాన్ని విస్తృతం చేయాలని, రానున్న ఎన్నికల కోడ్ నేపథ్యంలో త్వరితగతంగా అది పూర్తి చేయకపోయినట్లయితే ఈ సంవత్సర కాలానికి అది మరుగున పడుతుంది కనుక త్వరితగతంగా పూర్తి చేయాలని, వర్కింగ్ జర్నలిస్టులందరికీ కూడా నివేశ స్థలాల విషయంలో కలెక్టర్ గారు జోక్యం చేసుకోవాలని, రాష్ట్ర ప్రభుత్వం కూడా దీన్ని ఉదారంగా తీసుకొని ప్రభుత్వం చేపట్టినటువంటి 60-40% వాటా చొప్పున ఈ స్థలాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది కనుక ఈ విషయంలో కలెక్టర్ గారు జోక్యం చేసుకొని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిబంధనలను అనుసరిస్తూనే కలెక్టర్ గారి యొక్క ఆదేశాల మేరకు వర్కింగ్ జర్నలిస్టులందరికీ కూడా ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని ఒక నివేదికను గ్రీవెన్స్లో కలెక్టర్ గారికి, జేసీ గారికి అందజేయడం జరిగింది. బాపట్ల జిల్లా ప్రెస్ క్లబ్ ఈ జిల్లాలో ఉన్నటువంటి విలేకరులందరి కొరకు, వారి యొక్క అవసరాల కొరకు, విలేకరులకు కావాల్సినటువంటి మౌలిక వసతుల కొరకు, వాటి యొక్క పరిస్థితులన్నిటి మీద కూడా బాపట్ల జిల్లా ప్రెస్ క్లబ్ పోరాటం చేస్తూనే ఉంది. ఆ పోరాటంలో భాగంగా ఈరోజు కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చి అక్రిడేషన్ విషయంలోనూ నివేశ స్థలాల విషయంలో కూడా నిబంధనలు కాకుండా కలెక్టర్ గారి యొక్క పారదర్శకంగా ఆలోచించి వారి యొక్క అభిప్రాయం ప్రకారము స్థలాలను కేటాయించాలని నివేదికను కోరాము. వారు కూడా సానుకూలంగా స్పందించారు. త్వరితగతంగానే పూర్తి చేస్తామని జిల్లా అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. కనుక వర్కింగ్ జర్నలిస్టులు అందరూ కూడా ఐకమత్యంగా మనము పోరాటం చేసినట్లయితే సాధించుకోవడం చాలా సులభతరం కనుక అందరూ కూడా గమనించి బాపట్ల జిల్లా ప్రెస్ క్లబ్ యొక్క సేవలను వినియోగించుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం. అందరికీ నమస్కారం. బాపట్ల జిల్లా ప్రెస్ క్లబ్ తరఫున ఈ రోజున కలెక్టర్ గారికి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. విషయం ఏంటంటే, ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా వర్కింగ్ జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని, దానికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్లు ఇచ్చాము. దానికి సంబంధించి అన్ని వెరిఫికేషన్లు అయిపోయినాయి. అయితే అది ముందుకు వెళ్ళడానికి లేట్ అవుతూ ఉంది. దానికి సంబంధించి కలెక్టర్ గారు ఈరోజు వినతి పత్రం ఇచ్చి రేపు ఎలక్షన్ కూడా వచ్చే లోపే అదేదన్నా ఇళ్ల స్థలాలు ఇస్తే కొంచెం విలేకరులకి, చిన్న చితక విలేకరులందరికీ కూడా ఒక జీవనోపాధిగా ఉంటుందని, దానికి సంబంధించి కింది స్థాయి అధికారులు సరిగా దాన్ని పట్టించుకోవట్లేదని, దానికి సంబంధించి త్వరితగతిన ఎలక్షన్ కూడా వచ్చే లోపే ఇళ్ల స్థలాలు గవర్నమెంట్ ఏ నియమ నిబంధనలు పెట్టిందో ఆ నియమ నిబంధనలు లోబడైనా పర్లేదు, దానికి సంబంధించినా కానీ విలేకరులు అక్రిడిటేషన్ హోల్డర్ ఉన్న ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని, దానికి సంబంధించి కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి ఈరోజు వినతిపత్రం జరిగింది. వాళ్ళు కూడా ఎంతో సానుకూలంగా స్పందించి సంబంధిత అధికారులను పిలిచి దాన్ని తొందరగా ఫాలోఅప్ చేయమని చెప్పి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దీని తరఫున బాపట్ల జిల్లా ప్రెస్ క్లబ్ తరఫున మెమరాండం ఇవ్వడం జరిగింది ఈరోజు.